హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియోలో అయితే నేను చేసుకున్న కొన్ని పనులు, కొన్ని మంచి మాటలు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు తెలుసుకుందామండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్న కొన్ని సమస్యలు మీ ముందుకు తెస్తాను. ఏం లేదండి, మనం ఇప్పుడు ఈ కాలంలో అరేంజ్ చేసుకున్న ఈ కిచెన్, ఓపెన్ కిచెన్, దీని ద్వారా చాలా సమస్యలే ఉంటాయండి. ముందు కాలమే కూర్చొని వంట చేయడము చాలా చాలా మంచిది. ఇప్పటి కాలంలో అయితే నిలబడి మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏదంటే వెరికో వైన్స్ అని ఒక కాళ్ళ సమస్య అండి. అది ఈ మధ్యలో చాలా వినపడుతుంది. ఈ వెరికో వైన్స్ అని ఎందుకు వస్తుంది, దాని కారణం ఏమి అని వెతుకుతూ ఉంటే చివరికి ఏమంటే ఎక్కువసేపు నిలబడడం అండి. ఎక్కువసేపు నిలబడి మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం కదండి, దానివల్ల ఇది వస్తుంది అని, ఎక్కువ లేడీస్కే ఉంది అని కూడా విన్నానండి. ఇది ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది అనుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ ఓపెన్ కిచెనేనండి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముందు కాలంలో అయితే కూర్చొని బాగా హ్యాపీగా సంతోషంగా వంట చేసేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో మనము ప్రతిదీ చూడండి నిలబడే చేయాల్సి వస్తుంది. ఆ వంట చేయడంలో ఉండే ఆనందం కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువసేపు నిలబడలేము. అప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి వంట చేయడం ప్రాబ్లం అయిపోతుంది. ఇది నాకు ఈ మధ్యలో జరుగుతూ ఉందండి. ఎక్కువసేపు నిలబడలేకుండా పోతున్నాను. అది నెక్స్ట్ ఇంకెవరికి అలాంటిది రాకూడదు అని ఈ విషయం మీతో ఇప్పుడు చర్చించుకుంటూ సాధ్యమైనంత వరకు నిలబడి వంట చేయడం తగ్గిస్తాము అని అనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనం ఇప్పటి నుంచినే జాగ్రత్త పడాలి. అదొక్కటే అండి నేను కోరుతున్నాను. ఇలాంటి సమస్యలు మీకున్నాయా, ఎవరికి ఉండకూడదని అనుకుంటాను. ఒకవేళ ఉన్నాయంటే కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. నాకైతే ఈ మధ్యలో చాలా ఎక్కువసేపు నిలబడినప్పుడు తెలుస్తూ ఉంది, బాగా కాళ్ళు లాగడము. మధ్యలో పోయి కొంతసేపు కూర్చొని మళ్ళా వచ్చి వంట చేస్తూ ఉన్నాను. ఇది నాకు కొద్దిగా సమస్యగా అనిపిస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు కిచెన్ని కూడా మనం కూర్చొని వంట చేసేట్లుగానే కొన్ని మార్పులు చేయాలి అనిపిస్తూ ఉంది. చూస్తానండి, అలా చేస్తే తప్పకుండా మీకు నేనైతే తెలియజేస్తాను. ఇక ఇంకొకటండి, ఈ మధ్యలో నేను ఎవరో చెప్తే విన్నాను, బేస్తవారం రోజు, ఈరోజు బేస్తవారం రోజు మనం క్లీన్ చేసుకుంటాం కదండి ఇండ్లంతే. నేనైతే బేస్తవారము ఉప్పు వేసి నీళ్ళల్లో ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ బేస్తవారం చేయకూడదు అని విన్నాను. దానికి మళ్ళీ చెప్తానండి చివరిలో. ఇకైతే మరుసటి రోజు శుక్రవారము ఇదోండి నా పూజ. మార్నింగ్ లేసి మొదట ఇంటి పనులన్నీ చూసుకొని పూజ అయితే చేసేసాను. ఇంట్లో మనం చేసే నెయ్యినే నేనైతే దేవుడికి పెడతానండి. దీపంకి నెయ్యే వాడుతూ ఉంటాను. ఈ మధ్యలో అయితే అదే వాడుతుంటాను. ఎందుకోనండి, శుక్రవారం మాత్రం మార్నింగ్ పూజ చేస్తూ ఉంటే అలాగే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. అమ్మవారి దగ్గర ఆ భగవంతుని సన్నిధిలో అలాగే కూర్చొని ఇంకా శ్లోకాలు చెప్పుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుందో. నాకైతే చాలా చాలా ఇష్టపడే ఆనందము, చాలా నచ్చే ఆనందం ఇక్కడేనండి. నాకు ఇంకెక్కడ దొరకదనిపిస్తుంది. ఒక్కసారి మనం భగవంతుని దగ్గర కూర్చొని మనకు వచ్చే మంచి శ్లోకాలు చెప్తూ అమ్మవారిని కానీ స్వామివారిని చూస్తూ ఉంటే నిజంగా ఎంత ఆనందమో ఉంటుంది. ఆ ఆనందం అయితే మాటలతో చెప్పలేను నేను మాత్రం అది. ఇక శుక్రవారం రోజు మాత్రం నేను పూజ ముందు కానీ, పూజకు ముందు మా ఆయన గన నాకు దగ్గరలో ఉండి అతను షాప్కి గన వెళ్లకుండా ఉంటే మొదటే నేను కాళ్ళు మొక్కుంటానండి. తను కాళ్ళు మొక్కుని తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాను. లేదు అనుకుంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మనం ప్రసాదం ఏమీ తీసుకోకముందే తనకు కూడా కాళ్ళు మొక్కునే నేను తర్వాత ప్రసాదం
స్వీకరిస్తానండి. ఇది నేను వీడియోల కోసం మాత్రం చేసేది కాదు. నేను నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను చేస్తూ ఉన్న ఈ అలవాటండి. ఇది ఇలాగే నేను ఈ అలవాటుని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి నేను ఇదే చెప్తానండి. నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఫస్ట్ ఇదే చెప్తాను. ప్రతిరోజు మీరు ఆ భర్తలకి కాళ్ళు మొక్కకున్న శుక్రవారం భగవంతుని పూజ చేసే ముందు కానీ తరువాత కానీ మీ భర్త కాళ్ళు మొక్కోండనే చెప్తానండి నేను. ఎందుకంటే ఈ కాలంలో భార్యాభర్తల అనుబంధం చూస్తూ ఉన్నారు కండి ఎలా ఉంటుందో. అది గట్టిపడడానికి ఈ కాళ్ళు మొక్కడం అండి నిజంగా. ఎందుకంటే ఎన్ని పొరపాట్లు చేసుకున్నా కూడా ఆ ఒక్కరోజు మన భర్త కాళ్ళు మనం మొక్కున్నప్పుడు తనకి మన మీద ఉండే కోపం కానీ ఏది చల్లారిపోతుంది. మనకు కూడా వాళ్ళ మీద గౌరవం ఏర్పడుతుందండి. నేనైతే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఈ విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు యువతకి నిజంగా ఇది ఒక మంచి అలవాటని నేను చెప్తున్నానండి. ఎందుకు అంటే మధ్యలో మనస్పర్ధలు వచ్చినా కూడా మీరు మాట్లాడుకోకున్నా కూడా ఆ ఫ్రైడే రోజు చూడండి, దేవుడి పూజ ముందు కానీ దేవుడి పూజ తర్వాత కానీ మీరు మీ భర్తకి ఖచ్చితంగా కాళ్ళు మొక్కోండి. వాళ్ళకి మన మీద ఎంత అభిమానము ప్రేమ వస్తుంది. మనకు కూడా మన భర్త అంటే అంత గౌరవం వస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ చూస్తున్నారు కదండి, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా చేసుకొని విడిపోవడము ఇది చాలా జరుగుతుంది. ఇది చాలా అన్యాయము. నిజంగా అది చాలా బాధాకరం అండి నిజంగా. అందుకని ప్రతి ఆడపిల్లకి ఇదైతే నేను చెప్తున్నానండి. ఇది మంచిది అయితే, మంచి విషయం అయితే ఖచ్చితంగా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నాకు పెళ్ళై 26 ఏండ్లు జరుగుతుందండి. 26 ఏండ్లలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయేమో కానీ ఎక్కువ రాలేదు. ఆ మనస్పర్ధలు కూడా ఇలాంటి ఈ శుక్రవారాలే ఎన్నో కలిపేశాయి మమ్మల్ని అయితే కన్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క ఫ్రైడే ఈ పనులు ఒత్తిడితో ఈయన కాళ్ళు మొక్కడం మర్చిపోయి ఉంటానండి. అప్పుడైనా అవును ఈరోజు నాకు కాళ్ళు మొక్కలేదే అంటారండి. నిజంగా అప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదండి నేను ఇప్పుడు యూత్కి అయితే నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్కరూ చేసి చూడండి. నిజంగా మీ భార్యాభర్తల బంధం కూడా చాలా గొప్పగా, చాలా మంచిగా, చాలా హ్యాపీగా ఉంటుందండి. అది నిజంగా ఇంక నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చేసి చూడండి కావాలంటే. అదొక్కటేనండి వాళ్ళకి మనం గౌరవం ఇచ్చడము, వాళ్ళు మనల్ని అభిమానించడము, ప్రేమించడము, అది రెండు ఈ ఒక్క దాని వల్లనే అవుతుంది. అది భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడండి ఈ విషయంలో అయితే. ఇంకొక మాట అండి, అదేనండి బేస్తవారము ఎందుకు మనం క్లీన్ చేయకూడదు ఇల్లు అనేది నాకు వేరే ఒక ఆమె చెప్పింది. తనకి వాళ్ళ అమ్మగారు చెప్పారంటండి. నేను మాటల్లో ఈరోజు బేస్తవారం నేను పోయి ఇల్లు కడగాలి అని అన్నానండి, ఇంటికి తడబెట్టి పెట్టాలి అని. అప్పుడు ఆమె అయితే చెప్పింది, బేస్తవారం ఎట్టి పరిస్థితిలో కడగొద్దండి, నేనైతే కడగను, నాకు మా అమ్మగారు చెప్పారు, అది బీదవారం అంట, బేస్తవారం అంటే బీదవారము అని చెప్పిందండి. ఎట్లా అవుతుంది బీదవారము అనేసిందంటే ఇది శ్రీకృష్ణుడే చెప్పాడంటండి. దానికి ఒక చిన్న స్టోరీ చెప్పింది. ఏమేంటి, కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వస్తారు కదండి. అప్పుడు కుచేలుడు తనకి చాలా పేదవాడు కదా, తనకి కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు చాలా మొత్తం సంపద అంతా ఇస్తాడండి, ధన సంపద అంతా. అప్పుడు కుచేలుడు ఏమంటే, కృష్ణ నేను ఇంత సంపదను నేను మొయలేను, నాకు అవసరం అంత వాడుకుంటాను, కానీ ఇంత సంపదనైతే నేను భరించలేను, నాకు అంత అవసరం లేదు అని చెప్పేసి కృష్ణునితో కుచేలుడు అంటాడండి. అప్పుడు కృష్ణుడు ఏమంటే, ఇచ్చిన దాన్ని నేను స్వీకరించలేను, నువ్వు కావాలంటే దాన్ని ఎలా వదిలిస్తావంటే ప్రతి బేస్తవారము ఇండ్లు ఉప్పు నీళ్ళతో తుడుస్తూ ఉండు, కడిగేస్తే అది కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ విధంగా చెయ్యి అని చెప్పాడంటండి. అందుకని ఆ బీదవారం అంటే బేస్తవారం, ఆ రోజు నువ్వు ఇండ్లని క్లీన్ చేసుకుంటా ఉండు, వెళ్ళిపోతుంది సంపద అన్నాడంటండి. అందుకని తనైతే బేస్తవారము ఇల్లు కడగదంట. నాకు అదే మాట చెప్పింది. కానీ ఫస్ట్ నేను ఈ మాట వినడం అయితే ఫస్ట్ టైం అండి. నేను అసలు ఎక్కడ వినిలేదు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా వినుంటే
కరెక్ట్ అయితే తప్పకుండా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది ఈ వీడియోలో నేను మీతో చెప్పదలుచుకున్న విషయాలండి. వీడియో ఎలా ఉంది అసలు ఫస్ట్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే పార్ట్స్ కొంచెము ఈ ప్లాంట్స్ అయితే నాటాను. ఈ సింగోనియం కుండీ ఒకటి పగిలిపోయిందండి ప్లాస్టిక్ది. దాన్ని తీసి ఈ చిన్న చిన్న కడవలు ఉన్నాయండి. ఇది 1 year అయింది నేను ఆల్రెడీ వాటిని తెచ్చి అలానే పెట్టేశాను. ఇప్పుడైతే ఈ ఐడియా వచ్చి మనం గడపకి ఇటువైపు అటువైపు పెడితే బాగుంటుందనేసి ఏ ప్లాంట్ నాటుదాము అని అనుకుంటూ ఉంటే సింగోనియం గుర్తుకొచ్చిందండి. ఇదైతే చాలా ఈజీగా బతుకుతుంది, చాలా బాగుంటుంది, గుబురుగా ఉంటుంది, చూడడానికి బాగుంటుందనేసి దాన్నైతే ఈ కుండీల్లో ఈ చిన్న చిన్న కడవల పాట్లో నాటేశానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి విషయాలు నా వీడియోల ద్వారా మీకు తెలియచేయాలని నా కోరికండి. ఇదోనండి కుండీలు 2 సింహద్వారానికి అటువైపు ఇటువైపు పెట్టేశాను. ఎలా ఉందండి? ఇక ఇంతలోనే వర్షం స్టార్ట్ అయిందండి. వాతావరణం బాగా వేడిగా ఉండే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతూ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందండి ఒక్కసారిగా. చాలా చల్లగా ఉంది. ఇదండి వర్షం అయితే చాలా జోరుతో పడుతూ ఉంది. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.